ఓకే. హాయ్ అందరికి. ఈరోజు జరిగిన స్మాక్ డౌన్‌లో డ్రాఫ్ట్ అయితే జరిగింది. సో, మరి మీకు ఈ డ్రాఫ్ట్ నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈరోజు మనకి మెయిన్ డిసప్పాయింట్‌మెంట్ ఏంది అంటే రోమన్ రైన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి డ్రాఫ్ట్‌లో రోమన్ రైన్స్ ఉంటారని మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసింది. నిన్నటి వరకు పోస్టర్‌లో కూడా రోమన్ రైన్స్ అయితే ఉన్నారు. సో, రోమన్ రైన్స్ కంపల్సరీ డ్రాఫ్ట్ అవుతారని మనకి అప్డేట్ అయితే వచ్చిండే. అండ్ ఈరోజు చూసుకుంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ క్లియర్‌గా చెప్పింది. సో, మనకి పోస్టర్ నుండి రోమన్ రైన్స్‌ని తీసేసింది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన పాల్ హేమన్, రోమన్ రైన్స్ డ్రాఫ్ట్‌లో ఉండరని చెప్పేసినారు. సో, డ్రాఫ్ట్‌లో రోమన్ రైన్స్ ఇన్వాల్వ్ కారని మన పాల్ హేమన్ క్లియర్‌గా చెప్పినారు. సో, మరి ఉన్నట్టుండి డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్‌ని డ్రాఫ్ట్ నుండి ఎందుకు తీసేసింది? సో, కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే రోమన్ రైన్స్ అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. ఎందుకంటే ఒక బ్రేక్‌లో ఉన్నారు. రెసల్‌మేనియా 40లో ఓడిపోయినప్పటి నుండి రోమన్ రైన్స్ అయితే రావట్లేదు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ క్లియర్‌గా చెప్పింది. రోమన్ రైన్స్‌కి బిగ్ ప్లాన్స్ ఉన్నాయి. సో, రోమన్ రైన్స్ మళ్ళొకసారి ఎపిక్ రిటర్న్ చేస్తారని మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే క్లియర్‌గా చెప్పేసింది. అండ్ దానికోసమే మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ డ్రాఫ్ట్ నుండి రోమన్ రైన్స్‌ని తప్పించింది అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ డ్రాఫ్ట్ అయినారనుకో, సో, మనకి ఒక క్లారిటీ అయితే వస్తది. రోమన్ రైన్స్ ఏ బ్రాండ్‌లో ఉంటారు, ఎవరితో ఫైట్ చేస్తారనేది మనకి ఇప్పుడే తెలిసిపోతది. అండ్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్‌కి రోమన్ రైన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తారని చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ డ్రాఫ్ట్ గురించి తెలిస్తే మేబీ ఆ ఇంట్రెస్ట్ అనేది పోతది కావచ్చు. అందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్‌ని డ్రాఫ్ట్ నుండి రిమూవ్ చేసింది కావచ్చు. అండ్ అంతే కాకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్, సూపర్ స్టార్స్ అందరిని డైరెక్ట్‌గా ప్రొటెక్ట్ చేసింది. సో, డైరెక్ట్‌గా అనౌన్స్ చేసింది ఏ ఛాంపియన్ ఎందులో ఉండాలని. సో, మేబీ ఇప్పుడు రోమన్ రైన్స్ కూడా స్టిల్ ఛాంపియనే అని ఒక హింట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అందుకనే మేబీ డ్రాఫ్ట్ నుండి తొలగించింది కావచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి ఇంతకుముందు ఒక రూమర్ అయితే వచ్చింది. రోమన్ రైన్స్ స్టిల్ యూనివర్సల్ ఛాంపియన్ అని. సో, దానికోసమే మేబీ రోమన్ రైన్స్‌ని డైరెక్ట్‌గా డ్రాఫ్ట్ నుండి తీసేసింది కావచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇది 100% కన్ఫర్మ్ ఏమీ కాదు. అండ్ దీనిపైన 100% క్లారిటీ అయితే లేదు. సో, దీనిపైన అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ డ్రాఫ్ట్ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, మేబీ ఇప్పుడు ప్రెజెంట్ రోమన్ రైన్స్ స్మాక్ డౌన్‌లోనే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, మరి మీరేమంటారు? రోమన్ రైన్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ డ్రాఫ్ట్ నుండి తప్పించడానికి సో, అసలు రీజన్ ఏమై ఉంటదో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ మనకి ఈరోజు స్మాక్ డౌన్‌లో ఇంకొక డిసప్పాయింట్‌మెంట్ ఏంది అంటే సీఎం పంక్. సీఎం పంక్ స్మాక్ డౌన్‌లో వస్తారని మన డబ్ల్యూడబ్ల్యూఈ క్లియర్‌గా అనౌన్స్ చేసింది. అన్నట్టుగానే సీఎం పంక్ స్మాక్ డౌన్‌లో వచ్చినారు. కాకపోతే మన సీఎం పంక్ స్మాక్ డౌన్ ఆఫర్‌లో వచ్చినారు. ఆన్ టీవీలో వస్తారన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ఎప్పటినుండో అడ్వర్టైజ్ చేసింది సీఎం పంక్‌ని. సో, సీఎం పంక్ ఆఫర్‌లో వచ్చినారు. సో, ఇది డిసప్పాయింట్‌మెంట్ అని చెప్పుకోవచ్చు మన సీఎం పంక్ ఫ్యాన్స్ కోసం. సో, చాలామంది ఫ్యాన్స్ అయితే నారాజులో ఉన్నారు. సీఎం పంక్ ఆన్ టీవీలో ఎందుకు కనిపించలేదని. సో, ఏదేమైనా సీఎం పంక్ స్మాక్ డౌన్‌లో వచ్చినారు. ఒక ప్రోమో కట్ చేసినారు. అండ్ సీఎం పంక్‌కి చాట్ గేబుల్ ఇంటరప్ట్ చేసినారు. సో, ఇది స్మాక్ డౌన్ ఆఫర్‌లో జరిగింది. అండ్ అంతేకాకుండా ఈరోజు స్మాక్ డౌన్‌లో మనకి కోడీ రోడ్స్ అండ్ మన ఏజే స్టైల్స్ మధ్య కాంట్రాక్ట్ సైనింగ్ అయితే జరిగింది. సో, ఈ కాంట్రాక్ట్ సైనింగ్‌లో మనకి మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంది అంటే సో, వీళ్ళిద్దరూ అంటే మన ఏజే స్టైల్స్, డస్టీ రోడ్స్ గురించి మాట్లాడినారు. సో, కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్ గురించి మన ఏజే స్టైల్స్ మాట్లాడినారు. ఏజే స్టైల్స్ ఏమన్నారంటే, నేను నా సొంత కాళ్ళ మీద ఎలా నిల్చోవాలి, సో, నేను ఎలా సర్వైవ్ అవ్వాలి అని నేను డస్టీ రోడ్స్ నుంచి నేర్చుకున్నాను అని మన ఏజే స్టైల్స్ చెప్పినారు. సో, ఈ ఒక్క లైన్ చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళిద్దరు కూడా ఫైట్ చేసినారు. కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్ అండ్ ఏజే స్టైల్స్ ఇద్దరు ఫైట్ చేసినారు. సో, ఏజే స్టైల్స్ మన కోడీ రోడ్స్ ఫాదర్ గురించి చెప్పడం ఈ ఒక్క లైన్ చాలా బాగా అనిపించింది. అండ్ మన కోడీ రోడ్స్ కూడా చెప్తారు, నేను మా డ్యాడీ దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నాను. సో, నేను కూడా ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా ఛాంపియన్‌గా ఉండాలని నేర్చుకున్నాను అని మన కోడీ రోడ్స్ కూడా చెప్తారు. సో, ఈ ఒక్క లైను చాలా బాగా అనిపించింది. అండ్ ఇంతకు మించి వీళ్ళ మధ్య ప్రోమోలో ఎటువంటి ఇంపాక్ట్‌నైతే క్రియేట్ చేయలేకపోయింది. సో, ఏదేమైనా కాంట్రాక్ట్ సైనింగ్ అయిపోయింది. సో, ఎందుకో మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా ఎందుకు బుక్ చేస్తుందో తెలియదు. అండ్ ఈ బ్రాల్ కూడా జరగలేదు. మనకి బ్రాల్ జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేసినాం చాలామంది ఫ్యాన్స్‌మి. సో, బ్రాల్ కూడా జరగలేదు. డైరెక్ట్ కాంట్రాక్ట్ సైనింగ్ అయిపోయింది. సో, దాని తర్వాత మన కోడీ రోడ్స్, ఏజే స్టైల్స్ వెళ్ళిపోయినారు. కోడీ రోడ్స్ డ్రాఫ్ట్‌ని అనౌన్స్ చేస్తారనమాట. ట్రిపుల్ హెచ్ చేస్తారు. ట్రిపుల్ హెచ్ అండ్ కోడీ రోడ్స్ కలిసి డ్రాఫ్ట్‌ని అయితే అనౌన్స్ చేస్తారు. అంతే, వీళ్ళ మధ్య ఎటువంటి బ్రాల్ అయితే జరగలేదు. సో, అది కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. సో, మరి చూద్దాం నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లోనైనా ఏమైనా బ్రాల్ జరుగుతదా లేదా అని. అండ్ మనకి ఇంకొక మ్యాచ్ అయితే అఫీషియల్‌గా అనౌన్స్ అయిపోయింది బ్యాక్‌లాష్ కోసం.
టమాటోంగా అండ్ సోలో సికోవా వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అండ్ రేండీ ఆర్టన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో మనకి జాకబ్ ఫటు వచ్చి సోలో సికోవాకి అండ్ మన టమాటోంగాకి హెల్ప్ చేస్తారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి ఈ మ్యాచ్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయినప్పటి నుండి. సో చూద్దాం మరి జాకబ్ ఫటు నెక్స్ట్ వీక్లో వస్తారని రూమర్స్ అయితే వచ్చుండే అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో రారని రూమర్స్ వచ్చినాయి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు జాకబ్ ఫటు ఈ మ్యాచ్లో ఇన్వాల్వ్ అవుతారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో మరి చూద్దాం వస్తారా రారా. అండ్ ఇంకొక మ్యాచ్ కూడా బ్యాక్లాష్ కోసం అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. జైడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ వర్సెస్ కబుకి వారియర్స్ మధ్య ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ బ్యాక్లాష్ కోసం అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది ఈరోజు స్మాక్ డౌన్లో. అండ్ ఇంతకుముందు కూడా రూమర్స్ అయితే వచ్చుండే జైడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారని. సో ఈరోజు స్మాక్ డౌన్లో అయితే ఆ మ్యాచ్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా బెయిలీ అండ్ టిఫనీ స్ట్రాటన్ అండ్ నవోమి మధ్య WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం ఈరోజు జరిగిన స్మాక్ డౌన్లో.